ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రఘునందన్ రావు అధ్యక్షులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్లోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రఘునందన్ రావు ఆయా మండల అధ్యక్షులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని రఘునందన్ రావు ఓటర్లను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిట్ విచారణ పూర్తి చేసుకుని తప్పు చేసిన వాడు తనవాడైనా తనయుడైనా సరే జైలుకు పంపాలని రఘునందన్ రావు తెలిపారు. ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ అసెంబ్లీలో తనయుడైనా తప్పు చేసిన వాడైనా జైలుకు వెళ్లడం తప్పదనే మాటలు కేసీఆర్ కు సైతం వర్తిస్తాయని ఎంపీ గుర్తు చేశారు. పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయుడైనా తనయైనా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కు యాద్ చేస్తాను. థ్యాంక్ యూ. పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నానో నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోట్ల కోసం ఓట్లను అమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తారో మీకు అందరికీ తెలిసిందే. అందుకని పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.